తెలంగాణలో రాజకీయం అనేది కొంచెం హాట్ టాపిక్ అయినా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా హాట్గా మిగులుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా, ఏ వీడియో చూసినా, ఏ సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే ఫోన్ ట్యాపింగ్. అయితే ఇది రాజకీయం వరకే పరిమితం అయ్యింది అనుకుంటే తప్పే. ఎందుకంటే ఇప్పుడు సినీ ప్రముఖులు కూడా జాయిన్ అయ్యారు. సినీ ప్రముఖులు కూడా దీనిలో పాత్ర ఉంది. దానివల్లే చాలా మంది వాళ్ళ జీవితాలు నాశనం అయ్యాయి అనే రూమర్ ఒకటి బాగా వినిపిస్తుంది. సో దీని గురించి మనతో పాటు చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు కనుక్కుందాం. హలో సార్. హలో. ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఆల్ రైట్. యా ఆఫ్ కోర్స్. సార్, వన్ థింగ్, ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ మొన్నటి వరకు రాజకీయం వరకే పరిమితమైంది. రాజకీయం వరకే ఆ గొడవ ఉంది అనుకున్నాం. కానీ ఇప్పుడు రాజకీయం నుంచి సినీ రంగ వర్గాలకి, ఎస్పెషల్లీ మంచి మంచి బడా హీరోయిన్ల వరకు పేర్లు వస్తున్నాయి. అందులోనూ వాళ్ళ లైఫ్లు కేవలం ఫోన్ ట్యాపింగ్ వల్లే మారిపోయింది, వాళ్ళ తలరాతే మారిపోయింది అనే రూమర్ ఎక్కువ ఉంది. సో దీని గురించి మీరు ఏమంటారు? ఇది చాలా లేని విషయాన్ని దాన్ని ఒక ఇదిగా చేస్తున్న కాంగ్రెస్ దౌర్భాగ్య లక్షణం. ఎందుకనంటే కాంగ్రెస్ నేపథ్యం తెలుసుకోవాలి ఫస్ట్. కాంగ్రెస్ పార్టీలోనే ఇలాంటి దౌర్భాగ్య దుర్మార్గాలు జరుగుతుంటాయి. ఇవాళ కాదు, వాళ్ళ అలనాడు వాణిశ్రీని చెన్నారెడ్డి గారితో లింక్ పెట్టి దౌర్భాగ్యపు రాతలు రాసింది కాంగ్రెస్సే. అలనాడు జయసుధని రాజీవ్ గాంధీకి లింకులు పెట్టి రాసింది ఈ దౌర్భాగ్య పార్టీనే. ఆ తర్వాత షిండే గవర్నర్గా ఉన్నప్పుడు రాజభవన్లో రాసలీలని దౌర్భాగ్యపు సినిమా ఆర్టిస్టులని లింక్ పెట్టి రాసింది ఈ రూమర్ తయారు చేసింది. వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ఒక అలవాటు. సినిమా హీరోయిన్లు అనగానే ఏదో వీళ్ళకి పిలిస్తే వచ్చేసి కాల్ గర్ల్స్ అని ఫీలింగ్. వీళ్ళకి దౌర్భాగ్య బుద్ధులు, దౌర్భాగ్య లక్షణాలు వాళ్ళ లక్షణాలే. ఒక హీరోయిన్ నిన్నగా మనుషులకు బుద్ధి ఇచ్చాను. నిన్నగాక మొన్న పాపం పెళ్ళి అయింది రకుల్ ప్రీత్. ఆ అమ్మాయి విషయంలో మీరు ఇలా మాట్లాడుతూ ఆ అమ్మాయి జీవితం ఏంటి మీరు ఏమైనా చూసారా? లైట్లు పట్టారా, లేకపోతే కిటికీలో తొంగి చూసారా? కేటీఆర్ తోటి అమ్మాయి పడక పంచుకుందా? ఏం పిచ్చి మాటలు, పిచ్చి కూతలు. ఏం ఒక హీరోయిన్ ఒక సమస్య ఉండొచ్చు, అమ్మాయి డ్రగ్ కేసుల్లో ఉంది, ఏదో సమస్య ఉండొచ్చు. ఆ సమస్య కోసం అధికార పక్షంలో అప్పుడు కేటీఆర్ ఒక అధికార పార్టీ నెంబర్ 2 స్థానంలో ఉన్నాడు. ఒక సహాయం కోసం అవ్వచ్చు, ఒక సంప్రదింపు కోసం అవ్వచ్చు, ఫోన్లు చేయొచ్చు, ఫోన్లు మాట్లాడచ్చు, విషయం తెలుసుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ప్రభుత్వ బాధ్యత. తప్పు కాదు. ఫోన్ ట్యాపింగ్ ఈజ్ ఎ బాధ్యత. ఎందుకు బాధ్యత? ఫోన్ ట్యాపింగ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఒక భాగం. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు ఉంది? చెయ్యకపోతే తప్పు పట్టాలి. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయి, ఎక్కడన్నా సామాజికంగా అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయా, ఎక్కడన్నా ఎజిటేషన్స్ ఏమైనా జరుగుతున్నాయా, ఇప్పుడు ఉన్నాయి దీంట్లో రాజకీయ ఎన్నిటి కోసం ఎంక్వైరీ లింకులు పట్టుకుంటారు. పట్టుకుంటేనే పట్టుకుంటారు, ఎక్కడ ఎవరు ఏం మాట్లాడి పట్టుకుంటారు. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉండొచ్చు. ఇంకోటి దీంట్లో రాజకీయ నాయకులు, రాజకీయ ప్రమేయాలు ఎందుకు ఉండదు? ఇప్పుడు ఓవైసీ ఉన్నాడు. ఓవైసీ రోహింగ్యాలకు నేను సమర్థిస్తాను, రోహింగ్యాల కోసం నేను లీగల్ సపోర్ట్ ఇస్తాను అన్నాడు. రోహింగ్యాలు ఈ దేశంలో అల్లరి సృష్టించడానికి వస్తున్న ఒక మోక. ఆ మోకని పాకిస్తాన్ వాళ్ళు రిజెక్ట్ చేశారు, చైనా వాళ్ళు రిజెక్ట్ చేశారు, బంగ్లాదేశ్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. వాళ్ళు ఇప్పుడు మయబ్రార్ నుంచి పారిపోయి మన దేశంలో దూరటానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి అండగా ఉంటానని, ఇలాంటి దేశద్రోహ చర్యలకి అండగా ఉంటానని ఓవైసీలు అంటున్నాడు. మరి ఓవైసీని ట్రాప్ చేయదు. ఓవైసీని వీడు ఎవరితోటి మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు? ఐఎస్ఐకి స్థావరంగా ఏర్పడుతుంది హైదరాబాద్ అని ఉంది. సో ఈ కాంటాక్ట్స్ ఏంటి? ఎవరన్నా టచ్లోకి వస్తున్నారా? వీళ్ళు ఏమైనా మాట్లాడు? డెఫినెట్ ప్రభుత్వం చేస్తుంది. ఆ నేపథ్యంలో ప్రభుత్వం యొక్క నేపథ్యం ఫోన్ ట్యాపింగ్ అనేది ఎక్కడ అనైతికంగా చేస్తే అనైతికం మీరు అంటున్నారు. ఆ అమ్మాయిని వాళ్ళ పెళ్ళి విడిపోయేటానికి, సమంత పెళ్ళి విడిపోవడానికి బుద్ధి జ్ఞానం లేని మాటలు. పెళ్ళి విడిపోగానే వాళ్ళిద్దరూ స్టేట్మెంట్లు ఇచ్చారు. మా ఇద్దరికి ఇందువల్ల మాకు ఇక ఒకరికొకరు అండర్స్టాండింగ్ కుదరటం వల్ల అతని టెంపర్మెంటు నా టెంపర్, అందువల్ల విడిపోతాం చెప్పారు. ఇంకా వాళ్ళు విడిపోవటానికి వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ కార్డు బుద్ధి జ్ఞానం లేని మాటలు ఉన్నాయి. అందుకనే నోటీసులు ఇచ్చాడు ఆయన కేటీఆర్. హీరోయిన్లు అనగానే, సినిమా హీరోయిన్లు అనగానే వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చేసి బెడ్ మీద పడుకునేస్తారా? అంత చీపుగా ఉన్నారా మీకు? బుద్ధి మీరు అలాంటి చీపు నా కొడుకులు, చీపు బుద్ధులు మీ కాంగ్రెస్కి, చీపు బుద్ధులు. అలాంటి నుంచి ప్రతిసారి వీళ్ళు ఇవాళ కాదు ఆనాటి నుంచి హీరోయిన్ ఫామ్లోకి వచ్చినా ఆ హీరోయిన్ ఎలాగో దేంట్లో ఎరిగించి బ్లాక్మెయిల్ చేయటం,
బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అంతే తప్పితే ఆనాడు వాణిశ్రీ అయింది, తర్వాత జయసుధ అయింది, ఇప్పుడు వీళ్ళు మధ్యలో అంటే వాళ్ళ జాతకాలు అయ్యి వాళ్ళకు కొత్త రాఘురామయ్య అని చనిపోయాడు, కొత్త రాఘురామయ్య, పికేటి శివరాము, వీళ్ళందరూ కార్యక్రమాలు వాళ్ళ ఆ రోజుల్లో ఉండేవి. వీళ్ళు అక్కడ ఢిల్లీలో గెస్ట్ హౌస్లో ఇక్కడ సినిమా హీరోలు తీసుకెళ్తారు, అక్కడ కాంగ్రెస్ అదే పెద్ద నేతలకి పార్టీలు చేస్తూ ఉంటారు అని వీళ్ళ మీద ఉండే రూమర్స్. ఆ రూమర్స్ వాళ్ళ లక్షణాలు అవి, వాళ్ళ లక్షణాలు. అంతే తప్పితే ఆ తర్వాత కొంతకాలం ఈయన మీద కూడా ఉండేది, వాళ్ళిద్దరు చనిపోయారు కానీ ఈయన కూడా ఉండేది, సుబ్రహ్మణ్యారెడ్డి గారి మీద కూడా ఉండేది. ఈయన అక్కడ పార్టీలు ఇస్తాడు, అన్ని రకాల ఈ ఎంటర్టైన్మెంట్లు ఎంజాయ్మెంట్లు ఉంటాయి ఆయన గెస్ట్ హౌస్లో అక్కడ ఢిల్లీలో అంటూ ఉంటారు. అవి మనకు తెలియదు అనుకో, అంటే ఆయన మీద కూడా రూమర్ ఉంది. సో కాంగ్రెస్ యొక్క నేపథ్యంలో ఈ సినిమా వాళ్ళని, సినిమా అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేయటం, వాడుకుంటాం అనేది వాళ్ళ నేపథ్యంలో ఉన్న భాగం. అంతే తప్పితే మిగతా వాళ్ళకి కాదు. వాళ్ళ నేపథ్యాన్ని సినిమా ఫీల్డ్కి అంటగట్టి, సినిమా ఫీల్డ్ కేటీఆర్కి అంటగట్టి అందుకే నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ యొక్క లుచ్చా లక్షణం అది. అంటే ఇది ఇంతకు ముందు కూడా జరిగింది, ఒకనొక హయాంలో జరిగింది, ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది అంటున్నారు. అంతే, వాళ్ళ హయాంలో, వాళ్ళ కాంగ్రెస్ హయాంలో అదే లక్షణం వాళ్ళకి సినిమా హీరోయిన్ని ఇలాగేదో దాంట్లోని లింక్ పెట్టడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేసుకోవడం, లొంగ తీసుకుంటాం అనేది కాంగ్రెస్ యొక్క లక్షణం. దాంట్లో భాగం ఇది. అంతే తప్పితే వాళ్ళ నేపథ్యం అది, వాళ్ళ డిఎన్ఏ అది, అది వాళ్ళ చరిత్ర అది. ఇది నేను చెప్పేది కాదు, నేను విమర్శ కాదు, చరిత్ర, రికార్డెడ్ చరిత్ర. వాణిశ్రీ గారి విషయంలో చెన్నారెడ్డి గారితో లింక్ పెట్టి ఎంత అలర్ట్ చేశారు వీళ్ళు. జయసుధ విషయంలో రాజీవ్ గాంధీకి లింక్ పెట్టి ఎంత అలర్ట్ చేశారు వీళ్ళు. షిండే గవర్నర్గా ఉన్నప్పుడు రాజ్భవన్ రాష్ట్రాలని ఎంత అలర్ట్ చేశారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళకి అలర్ట్ చేయటం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, లొంగ తీసుకుంటాం, ఇది వీళ్ళ నేపథ్యం. ఈ దుర్మార్గుల నేపథ్యం. ఈ నేపథ్యం అందరికీ అంటగట్టాలని చూస్తున్నారు. ఇవాళ రాజకీయం కోసం అని సాక్ష్యాలు చెప్పండి, ఏం మాట్లాడారు, విన్నారు, ఏం విన్నారు చెప్పండి. ఎగ్జాక్ట్లీ సార్. అంటే పాయింట్ ఒకటి, రూమర్ అనేది ఒకటి క్రియేట్ అయ్యింది, రూమర్ వస్తుంది అని అన్ని సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. దీనివల్లే కేటీఆర్ చేసిన ఒక్క తప్పిదం వల్లే సమంత విడిపోయారు, అలాగే తను ఎవరైతే డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు అని చెప్పేసి ఇలా ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా ప్రాపర్గా ఇదిగో ఇది సాక్ష్యం అనేది లేదు. దాన్ని ఎందుకు బయట పెట్టట్లేదు? అదే ఛాలెంజ్ చేసింది వాళ్ళ కేటీఆర్. ఛాలెంజ్ చేసి మీరు పెట్టండి, బయట పెట్టండి, ఏం మాట్లాడు. ఊరినే ఫోన్ మాట్లాడటం తప్పు అంటే చెప్పు తీసుకుని కొట్టాలి. ఫోన్ మాట్లాడటం ఎట్లా తప్పు అవుద్ది? ఫోన్ ఒక ఆర్టిస్టు తన సమస్య ఉండొచ్చు, ఆ సమస్య ఉన్నప్పుడు సెలబ్రిటీగా అధికారంలో ఉన్న పార్టీని సంప్రదిస్తారు, అడుగుతారు. ఆటోమేటిక్గా హెల్ప్ కోసం అవ్వచ్చు, సంప్రదింపు కావచ్చు, సలహా అవ్వచ్చు. అమ్మాయి ఆరోగ్యరీత్యా లండన్లో తీసుకోవాలనుకుంది, దానికోసం అధికారంలో ఉన్న పార్టీ కనుక లండన్లో ఏ హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నాం, మీ పార్టీ స్టేట్ గవర్నమెంట్ తరఫున రికమెండ్ చేయండి అని ఉండొచ్చు. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ మీద అమ్మాయిని ఇరకాటంలో పెట్టారు, దానికోసం సహాయం అడగచ్చు, ఏదైనా ఉండొచ్చు. అది కేవలం బెడ్ మీద పడుకుంటానికి ఆ ఫోన్లు, అందుకు జరిగే నీచమైన ఆరోపణలు ఉన్నాయి, చాలా అసహ్యమైన జుగుత్సాకరమైన ఆరోపణలు. కూడా ఆడపిల్లకి ఫోన్ చేస్తేనే బెడ్కి వచ్చేస్తా, ఫోన్లో మాట్లాడితే బెడ్కి వచ్చేస్తా, అంత ఈజీగా కనపడుతున్నారా మీకు ఆడపిల్లలు? సినిమా హీరోయిన్ అంటే అంతేనా? సినిమా హీరోయిన్ అంటే బెడ్ మీద పడుకుంటామేనా? మీరు చూసారా? మీరే లైట్లు పెట్టారా, లేకపోతే కిటికీలు తొంగి చూసారా? సిగ్గు సెర ఉండద్దు ఇలాంటి మా ఆరోపణలు చేయడానికి బుద్ధి లేని మనుషులు. థ్యాంక్ యూ సార్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.